గాక. కూడి ఉన్న మీ అందరికి కూడా క్రీస్తు నామములో వందనాలు. సరే, మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. అందరూ కూడా శ్రద్ధగా విందాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన విశ్వాస యాత్రలో, ఆధ్యాత్మిక జీవితంలో మనమందరము కూడా క్రీస్తులో ఫలించాలి అంటే, దేవుడు మన పట్ల అనేక కార్యాలు చేయాలి అంటే, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఏం చేయాలి? మనం దేవుని వాక్యాన్ని వినాలా, వాక్య ప్రకారం జీవించాలా, వాక్య ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. అర్థమవుతుందా? సరే, మంచిది. ఇక్కడ చదవబడదాం, ఒక వాక్యం చేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. బాప్తిస్మం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. చాలు, చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభా, కొద్ది నిమిషాలని వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల హృదయం అందరికి మీరు దయచేసి సహాయం చేయమని వేడుకుంటూ, నీ దాసుడే నన్ను బలపరచండి, అందరికీ అర్థమయ్యేలాగా విరిచిపరచబడి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చూడండి, యేసు ప్రభువారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి తెలియజేశాడు. నా వైపు చూడాలి. స్త్రీలు కనిన వారందరిలో కూడా ఎవరు గొప్పవారంట? ఈ భూమి మీద స్త్రీలు కనిన వారందరిలో కూడా ఎవరు గొప్పవారంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గొప్పవాడు. అర్థమవుతుందా? ఆయన కంటే గొప్ప వ్యక్తి పుట్టలేదు అంటాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, ఆయన పాత నిబంధన ప్రవక్త అయినప్పటికీ కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను చివరి ప్రవక్త. అర్థమవుతుందా? చివరి ప్రవక్త. ఇంకొక మాటలో చెప్పాలి, ప్రవక్తల కంటే కూడా గొప్పవాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే, పాత నిబంధన కాలంలో మనం చూస్తే ఎవరు గొప్పవారు అంటే ప్రవక్తలు గొప్పవారు. ప్రవక్తలు కొన్నిసార్లు ఏం చేసేవారంటే, ఒక రాజ్యము మరొక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళి గెలవాలి అంటే కూడా వారు ముందుగా ఎవరి దగ్గరికి వచ్చి కనుక్కునేవారంటే ప్రవక్తల యొద్దకు వచ్చి కనుక్కునేవారు. అయ్యా, మేము పలానా రాజ్యం మీదకి యుద్ధానికి పోతున్నాం, ఆ రాజ్యం మీద యుద్ధం చేసి గెలవగలమా లేదా అని చెప్పండి అంటే, వాళ్ళు ప్రవక్తలు ఏం చేసేవారంటే ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసి ప్రభు ఏదైతే తెలియజేస్తాడో, అంటే గెలుస్తారా గెలవరా అనే విషయాన్ని ప్రభు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ప్రవక్తలందరూ కూడా ఆ దేశపు రాజులకి వాళ్ళకి తెలియజేసేవారు. ఈ విధంగా వారందరూ కూడా ఏం చేసేవారంటే జరగబోయే సంగతులన్నీ కూడా ప్రవక్తల ద్వారా విని తెలుసుకునేవారంట. ప్రవక్తలు ఏం చేస్తూ ఉంటారంటే, కొన్నిసార్లు ఈ సృష్టిలో లేకపోతే ఈ విశ్వంలో కూడా ఏదైనా ఒక విపత్తు జరగబోతుందంటే ముందుగానే తెలియజేసేవారు. అర్థమవుతుందా? ఇదిగో భయంకరమైన కరువు రాబోతుంది అని ముందుగానే ప్రవక్తలు తెలియజేసినప్పుడు ఖచ్చితంగా ఒక నిజమైన ప్రవక్త చెప్పినప్పుడు ఆ సందేశము నెరవేర్చబడేది. కొన్నిసార్లు ప్రవక్తలు పలికినప్పుడు, ఇదిగో నీ జీవితంలో జరగబోతుంది, నీ జీవితంలో ఇలాంటి విపత్తు జరగబోతుంది కాబట్టి ముందుగా నీ జీవితాన్ని సరిచేసుకో అని కూడా కొన్నిసార్లు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఇర్మియా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఇర్మియా అనే వ్యక్తి చావబోతున్నాడు అనే సంగతి ఒక ప్రవక్త వచ్చి చెప్తాడు. అయ్యా, ఇక నువ్వు చావబోతున్నావు, నీ యొక్క జీవిత ఆయుష్కాలం అయిపోయింది కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ జీవితాన్ని చక్కబెట్టుకో అని చెప్పేసి ఒక ప్రవక్త వచ్చి ఇర్మియాకి చెప్పినప్పుడు, ఆ హిజ్కియా ఏం చేస్తాడంటే, హిజ్కియా మరలా దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయ్యా, నీ సన్నిధిలో నేను ఎలా నిందారహితుడిగా బ్రతికానో, నీకు ఇష్టంగా ఎలా జీవించానో నీకు తెలుసు కదా ప్రభు అని మరలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా అదే ప్రవక్తని యెషయాని పంపించి, ఇదిగో నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వబోతున్నాను చెప్పగానే మరలా హిజ్కియాకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ విధంగా కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఒక ప్రసంగం మనం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక మాట స్పష్టంగా సూటిగా మనకు తగులుతుంటది.
చాలాసార్లు చాలామంది విశ్వాసులు ఆ యొక్క మాటను గ్రహించరు. ఒకవేళ మన జీవితంలో తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పుల గురించి దేవుడు ఆ ప్రసంగంలో మాట్లాడుతూ నువ్వు సరి చేసుకో, నీ జీవితం బాగుపడుతుందని, లేకపోతే ఇది మానుకో, లేకపోతే నష్టాన్ని కొని తెచ్చుకుంటామని ఒకవేళ ఆ మాట మాట్లాడుతున్నాడు సూటిగా, ఎందుకో ఆ మాట మనకు తగిలినట్టుగానే మన గురించి మాట్లాడినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినప్పుడు ఖచ్చితంగా వెంటనే ఏం చేయాలంట, ఆ మాటని మనం తీసుకొని దాని ప్రకారం సరి చేసుకున్నట్లయితే, ఒకవేళ క్షమాపణ అడిగినట్లయితే దేవుని యొక్క క్షమాపణ మనం పొందుకుంటాం. చాలాసార్లు ఏం చేస్తారంటే విశ్వాసులు అందరూ ఏం చేస్తారంటే ఇది నాకు కాదులే అనుకుంటూ ఉంటారు. ఇదే నాకు కాదు, నా గురించి కాదు అని చెప్పేసి అనుకొని చాలాసార్లు ఏం చేస్తారు, దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వారు ప్రవక్తలు. ఈ యొక్క యోహాను ఎవరు అంటే ప్రవక్తలందరికంటే గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు అంటే డైరెక్ట్గా యేసుక్రీస్తుని పరిచయం చేయడానికి, లేకపోతే యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన వాడే ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఇంకో మాటలు చెప్పాలంటే యేసుక్రీస్తుకే బాప్తిస్మ ఇచ్చాడు ఆయన. కాబట్టి ఆయన పేరు ఏంటంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను. అట్లని చెప్పేసి యేసు ప్రభు కంటే గొప్పవాడు కాదు. అర్థమవుతుందా? యేసు ప్రభు కంటే గొప్పవాడు కాదు. అయితే ఈయన దినాల్లో ఏం జరుగుతుందంటే పరలోక రాజ్యం అంట బలాత్కారముగా పట్టబడుతుందంట. అర్థమవుతుంది? పరలోక రాజ్యం అంటే తెలుసా మీకు? పరలోక రాజ్యం తెలుసా? ఎంతమంది తెలుసు? పరలోక రాజ్యం అంటే పరలోక రాజ్యం. అదే రాజ్యం? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఎక్కడుంది? ఎక్కడుంది? పరలోక రాజ్యం ఎక్కడుంది? పరలోక రాజ్యం అంటే పైన ఉంటుంది కదా. రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అంటే ఒక కవి రాస్తూ వచ్చాడు ఏంటంటే, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. దేశం అంటే ఏంటి? మట్టా మనుషులా? కదా. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అన్నాడు. ఇప్పుడు రాజ్యం అంటే ప్రదేశమా ప్రజలా? వెరీ గుడ్. ఎవరు చెప్పారు? రాజ్యం అంటే ప్రదేశం కాదు, ప్రజలు. పరలోకంలో ప్రదేశం ఉంది కానీ ఆ రాజ్యంలో ఇంకా ప్రజలు లేరు. మరి పరలోక రాజ్యం అంటే ఏంటో తెలుసా? దేవుని రాజ్యం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మయు నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అర్థమవుతుందా? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అంటే యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో అడుగుపెట్టే వారి జీవితంలో ఏముంటుందంట? నీతి ఉండాలంట, సమాధానం ఉండాలంట, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉండాలంట. దేని యందు ఆనందం? దేని యందు ఆనందం చెప్పండి? పరిశుద్ధాత్మ యందు ఆనందం. ఈరోజు ఒక క్రైస్తవుడు, ఒక వ్యక్తి నిజంగా ఆనందించాలంటే దేని ద్వారా ఆనందిస్తారు చెప్పండి? అది పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందమే మాత్రమే మనిషి జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది. అర్థమవుతుందా? నేను చెప్తున్నాను, వెండి బంగారాలు బట్టి మనిషి ఆనందించడు. భవనాలు బట్టి, ప్యాలెస్లు బట్టి, వారికున్న వాహనాలు బట్టి మనిషి ఆనందించడు. ఆ ఆనందము ఒక 3 గంటలు సినిమా చూడడం వల్ల మనిషి ఆనందించడు. అర్థమవుతుందా? ఏం చేస్తారంటే మనుషులు తాత్కాలిక ఆనందాన్ని వెతుక్కుంటారు. సినిమాలలో, సీరియళ్ళలో తాత్కాలిక ఆనందం, అప్పటి వరకే ఆనందం దొరుకుతుంది. సినిమా అయిపోయిన తర్వాత సినిమా థియేటర్లో ఉన్నంత వరకు ఎంజాయ్ చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత మరలా అదే పరిస్థితి. రేపు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఏ పని చేయాలి, మరలా డిప్రెషన్లో. మరి అప్పుడు 3 గంటలు నవ్వావు కదా, ఆనందం ఉండదా? శాశ్వతం ఆనందం ఉండదా? సంతోషం ఉంటుంది? ఉండదు. మీకు కూడా తెలుసా, సినిమా ఎక్కడ చూస్తారు చెప్పండి? వెలుగులో చూస్తారా, చీకట్లో చూస్తారా? పాపం అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే చీకట్లోనే జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం అంటే అర్థం ఏంటంటే ఒక క్రీస్తులోకి వచ్చిన బిడ్డల జీవితంలో ఏముండాలంట? నీతి ఉండాలా, సమాధానం. ఈరోజు మనందరి జీవితంలో ఏముండాలి? సమాధానం ఉండాలి. అర్థమవుతుందా? సమాధానం అంటే అర్థం ఏంటి? సమాధానం అంటే అర్థం ఏంటి? ప్రశాంతత. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రశాంతత అంటే సమాధానం, నెమ్మది, ఇవన్నీ కలిస్తేనే సమాధానం. అంటే సమాధానం అంటే అర్థం ఏంటంటే ఆ ఇంట్లో ఏ రకమైన గొడవలు లేకుండా, ఏ రకమైన ఈర్ష్యలు లేకుండా, ఆ ఇంట్లో ఏ రకమైన అసూయలు కానీ,
ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, కృంగుదల నీరసం లేకుండా ఉండడమే సమాధానం. అమ్మా హల్లెలూయా. నిద్ర వస్తున్నారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో సమాధానం కలగట్లేదు. మరి ప్రభువు వస్తే సమాధానం ఉండాలా లేదా? హల్లెలూయా. ప్రభు మన జీవితాల్లో ఉంటే ఏముండాలి అంటే, ప్రతి దాని విషయంలో కంగారు పడరు, ప్రతి విషయంలో ఆవేశపడరు ప్రజలు. ఎవరైతే సమాధానం కలిగి ఉంటారో భయంకరంగా, ఒక మాట చూడండి, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కొనను, అపాయము నీ యొద్దకు రాదట. అంటే నిజమైన దేవుని బిడ్డల జీవితాల్లో ఏం జరుగుతుందంటే, ఒకవేళ మన ప్రక్కన 1000 మంది కూలిపోయినను, మన ప్రక్కన కుడి పక్కన 10,000 మంది కూలిపోయినను, అపాయం మనకు యొద్దకు రాదు. అంటే అర్థం ఏంటంటే, అక్కడ భయంకరమైన విపత్తు జరిగినా మనం భయపడమంట, కలవరపడం. ఎందుకు కలవరపడం అంటే, ఆయన పరలోకమందు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని చూసుకుంటాడు. అర్థమవుతుందా? అంటే సమాధానం అంటే అర్థం ఏంటంటే, ఎన్ని పరిస్థితులని తారుమారైపోతున్నా, పరిస్థితులను తలక్రిందులు అయిపోతున్నా, ఆ వ్యక్తి దేనికి కలవరపడట, ఆ వ్యక్తి దేనికి కంగారు పడు, ఆవేశపడు, లేకపోతే ఆ వ్యక్తి దేనికి కూడా కోప్పడుతూ తను తాను నిందించుకోవడం కానీ, ఇతరులు నిందించడం కానీ చేయడంట. ఎందుకు సమాధానం అంటే, దేవుడు ఉన్నాడు, అన్ని చూసుకుంటాడు. హల్లెలూయా. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, అన్ని చూసుకుంటాడు ఆయన అన్న నిశ్చయత కలిగిన వారుగా ఉంటారంట సమాధానం కలిగిన వారు. పరిశుద్ధాత్మ యందు ఆనందం. ఈరోజు మన జీవితాల్లో నిజంగా ఆనందం కలగాలంటే ఏముండాలంటే, పరిశుద్ధాత్ముడు ఎవరి జీవితాల్లో అయితే ఉంటారో వాళ్ళు నిజంగా ఆనందిస్తూ ఉంటారు, నిజంగా సంతోషిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు పౌలు శీలను తీసుకెళ్లి చెరసాలలో వేశారు. చెరసాలలో వేసి యేసు రాజ్యముల గురించి సువార్తను ప్రకటించొద్దని చెప్పారు. ప్రకటించొద్దని చెప్పేసి వాళ్ళని బాగా కొట్టేసి రక్తాలు కారుతుండగా తీసుకెళ్లి జైల్లో వేశారట. ఇప్పుడు జైల్లో వేసిన వ్యక్తులు ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? ఏడ్చుకుంటూ, మూలుగుతూ, కృంగిపోతూ ఉంటారు. అయ్యో అనవసరంగా చేసామే, ఈ తప్పు చేసామని చాలాసార్లు ఏం చేస్తుంటారు, వాళ్ళ పశ్చాత్తాపడుతుంటారు. కానీ పౌలుస్తులు చేస్తున్న పని ఏంటంటే, ఏం చేస్తారు, అనేకమైన దెబ్బలు తిని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే చెరసాలలో ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారట. హల్లెలూయా. మీకు భయంకరంగా మిమ్మల్ని కొట్టినప్పుడు ఎవరైనా పాటలు పాడతారా? ఎవరైనా మిమ్మల్ని బాగా కొట్టి రక్తాలు గారేటట్టు కొట్టి తీసుకెళ్లి జైలు వేస్తారండి, అప్పుడు పాట పాడతారా? హల్లెలూయా స్తుతి మహిమ యేసయ్యా నీకే అని పాడతారా? ఎవరం పాడం కదా. ఎందుకు పాడట్లేదంటే, మన జీవితంలో పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టి, ఆయన ఇచ్చే ఆనందం కలగట్లేదు కాబట్టి దుఃఖమే కలుగుతుంటుంది మన జీవితాల్లో. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధాత్ముడు వస్తే వాళ్ళ జీవితాలు, వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆనందిస్తూ ఉంటారట. అందుకోసమే చాలాసార్లు నిజమైన క్రైస్తవులు ఏంటంటే ఎక్కువగా ఆవేశపడరు, ప్రతి దాన్ని కూడా కంగారు పడతారా? అందుకోసమే నిజంగా పరలోక రాజ్యం అంటే ఎవరో కాదు, పరలోక రాజ్యం అంటే ఇంకెక్కడో కాదు. పరలోక రాజ్యం అంటే ఏంటంటే, ఆయనను నమ్ముకున్న ప్రజలే ఆయన రాజ్యము. హల్లెలూయా. ఇప్పుడు చెప్పుకున్నాం, రాజ్యం అంటే ఎవరు? రాజ్యం అంటే ఎవరు? ప్లేసా? ప్రజలు. ఇప్పుడు ఆయన రాజ్య ప్రజలు ఎక్కడున్నారు చెప్పండి? పరలోక రాజ్యం అంటే పైన ఉండదు కదా. ఇప్పుడు యేసు ప్రభు యొక్క రాజ్యం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. అంటే యేసు ప్రభు యొక్క రాజ్యం ఏంటో చెప్పారు. రాజ్యం అంటే ఏంటి? ఆయన రాజ్యం ఏంటంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఇదే ఆయన రాజ్యంలో ఉండేది. ఇదే ఎవరి జీవితాల్లో అయితే ఉంటుందో వాళ్ళే ఆయన రాజ్యం, ఆయన ప్రజలు, ఆయన పాలించే ప్రజలు. ఈరోజు మనల్ని ఎవరు పాలిస్తున్నారు? దేవుడు పాలిస్తున్నాడా, సాతాను పాలిస్తున్నాడా? కదా. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు పాలించిన ప్రజలు దేవుడు ఎలా ప్రవర్తించాడో, దేవుడు ఎలా మాట్లాడాడో, దేవుడు ఎలా చూస్తాడో అలానే చూస్తారు. కానీ సాతాను పాలించే ప్రజలు ఎలా ఉంటారో సాతాను లాగానే ఉంటారు. అర్థమైందా? దేవుడు ఒక పని చేశాడు, అందరూ కొడుతున్నా, అందరు తిడుతున్నా, ఆయన శరీరపై గాయాలతో లేకపోతే కొరడా చేత కొట్టి మాంసముద్దలు ఊడిపడుతున్నా, కొంతమంది సిలువ మోయలేకపోతున్నా, అప్పటికి ఆయన తన్నుతూ ఆయన కలవరి కొండపైకి సిలువ మోసుకుంటూ వెళ్తున్నాడు. కొంతమంది వెనక తన్నారు, కొందరు ఉమ్మి వేశారు, కొంతమంది అనేక రకాలుగా హింసించారు. యేసుప్రభువు ఏమన్నాడు? నన్ను కొట్టినందుకు మీరు నాశనం అయిపోదురు కాక అన్నాడా? నన్ను హింసించినందుకు మీ పిల్లలు, మీ కుటుంబాలు పాడైపోదురు కాక అన్నాడా? ఏమన్నాడు యేసుప్రభువు వారు?
తండ్రి ప్రభువుకు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆ మాట పలికినప్పుడు ఆయన ప్రజలు కూడా ఏం పలకాలి? అదే మాట పలకాలి వద్దా? రాజు గుణము ఎవరికి వస్తుంది? రాజు కుమారులకు వస్తుంది. ఇప్పుడు ఆయన రాజు అయితే, ఆయన బిడ్డలమైన మనం రాజకుమారులం అయితే ఆయన పోలిక, ఆయన స్వరూపం మనలోకి రావాలి. ఒకవేళ రావట్లేదంటే మనం ఆయన బిడ్డలం కాదు, ఎక్కడో తేడా కొట్టింది. మనము సాతాను ఏం చేస్తాడంటే ఎప్పుడు ఇతరులపై నింద మోపుతాడట, నేరారోపణ చేస్తుంటాడట. వీళ్ళు పాపులు, వీళ్ళు పాపులు, వీళ్ళు పాపులు అని చెప్పేసి ఎప్పుడు కూడా ఇతరులపై నింద మోపుతూ ఉంటాడట. తెలుసా మీకు? చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. తీసారా? 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి మీద సముద్రమా, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. 10వ వచనం చదువు ఒకసారి. మరి ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. హల్లెలూయా. రాత్రింబగళ్ళట. అర్థమంతా? రాత్రింబగళ్ళంటే పొద్దస్తమానం రాత్రంతా కూడా ఎవరి ఎదుట? మన దేవుని ఎదుట ఏం చేస్తున్నాడంట? రాత్రింబగళ్ళు సహోదరుల పైన నేరములు మోపువాడట. హల్లెలూయా. ఎలా నేరంలో వచ్చినట్టు అక్కడ మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది, కింద పుట్టినోట్లో ఉంది, సాతాను పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. హల్లెలూయా. సాతాను పని ఏంటి చెప్పండి? సాతాను పని ఏంటి? వాడి డ్యూటీ ఏంటి? రాత్రింబగళ్ళు అంటే సహోదరులు అంటే క్రీస్తుని అంగీకరించిన వారందరిపైన నేరాలు మోపుతుంటాడట. ఏమి నేరాలు మోపుతుంటాడు తెలుసా మీకు? ఇప్పుడు చిన్నపిల్లలు కొట్టుకుంటారు చూసారు, ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఇప్పుడు ఈమెదే తప్పంది అన్నాం అనుకోండి, ఇంకొకళ్ళు ఏమంటారంటే ఈయన తక్కువడా అంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ఈయన కూడా తప్పు చేశాడు అని అర్థం. ఇప్పుడు దేవుని ఎదుట నిలబడి వాడు ఏం చేస్తారంటే, వీళ్ళందరిట పరలోకి తీసుకెళ్తావయ్యా. వీళ్ళు ఎప్పుడు చూసినా ఏం చేస్తుంటారు తెలుసా? ఒకళ్ళపైన ఒకరు తిట్టుకుంటూ ఉంటారు, అసూయ పడుతూ ఉంటారు, ఒకరిపైన ఒకరు మత్సరపడుతుంటారు. ఇట్లాంటి వారిని ఎట్లా తీసుకెళ్తావు పరలోక రాజ్యం? హల్లెలూయా. ఇప్పుడు మన సహోదరుల పైన, మనందరిపైన ఎవరు మేపుతున్నారో తెలుసా అమ్మా? హల్లెలూయా. ఈరోజు మనందరిపైన దేవుని ఎదురు నిలబడి ఏం చేస్తున్నాడో సాతాను, వీళ్ళు సరిగా ప్రార్థన చేయరు, సరిగా స్వార్థ ప్రకటించరు, సరిగా చప్పట్లు కొట్టరు, సరిగా సమయానికి ప్రార్థనకు రారు, ఒక పరిశుద్ధంగా యథార్థంగా జీవించరు, నీతిగా బ్రతకరు. మరి ఇలాంటి వారిని ఎట్లా పరలోకం తీసుకెళ్తామని చెప్పేసి తండ్రి అయిన దేవుని ఎదుట వాడంటే ఆ నేరాలు మోపుతున్నాడంట మన మీద. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేరములు మోపే పని ఎవరిదంట? కూర్చోవాలి. హల్లెలూయా. ఎవరిది? అంటే ఇతరులపై నేరాలు మోపి కించపరిచి అవమానపరిచే పని ఎవరిదంటే సాతానుది. ఈరోజు యేసు ప్రభు యొక్క బిడ్డల పని ఏంటి? యేసు ప్రభు పని ఏంటంటే ఇతరులను క్షమించడం, కనికరించడం, వారిపైన జాలిపడడం దేవుని యొక్క లక్షణం. ఇదే పరలోక రాజ్యం. ఏంటంటే ఆయన బిడ్డలు ఎక్కడ ఉంటారో అదే పరలోక రాజ్యం. అయితే ఈరోజు మనము ప్రత్యక్షంగా లేం కానీ పరోక్షంగా ఆయన బిడ్డలంగా మనం ఉన్నాం. పరోక్షంగా ఇప్పుడు ఆయన రాజ్యంలో, పరలోక రాజ్యంలో మనం లేవు. కానీ పరోక్షంగా కనబడకుండా నీతి సమాధానం ఎక్కడ ఉండాలి? ఆయన నీతిమంతుడు అయితే ఆయన నీతి మనలో ఉండాలి. ఆయన సమాధానకర్త అయితే మనలో సమాధానం ఉండాలి. ఆయన శాశ్వతమైన ఆనందం ఇచ్చే దేవుడైతే మనం ఆనందం కలిగి ఉండాలి. అంటే అంతరంగంలో మనం దేవుని రాజ్యాన్ని కలిగి ఉండాలి. ఒక దినాన మనం అందరం కూడా మార్పు చెంది పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. కానీ అప్పటి వరకు మనం అందరం కూడా ఎవరమంటే పరలోక రాజ్య సంబంధులు మనం. అందుకోసం ప్రియదేని బిడ్డారా, హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు పరలోక రాజ్యం ఏం చేయబడుతుందంటే బలాత్కారంగా పట్టబడుతుందట.
కొంతమంది పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నారు, కొంతమంది దాన్ని ఆటంకపరుస్తున్నారు. ఈరోజు పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తున్నారు? బలాత్కారులు ప్రవేశిస్తున్నారు. బలాత్కారులు అంటే అర్థం ఏంటి? బలాత్కారులు అంటే అర్థం ఏంటంటే బలవంతం చేసేవారిని బలాత్కారులు అంటూ ఉంటాం. హల్లెలూయా, అర్థమైందా? అబ్బా, అందరికీ నిద్ర వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక టీవీ పెడితే కనుక మంచిగా కన్ను మూయకుండా సినిమాలు చేసేస్తాం. అంటే సాతాను వాక్యం వినడేవాడు, ఇంటే నువ్వు బాగుపడతావు కాబట్టి కదా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఎందుకు సమావేశం అయ్యాం, ఎందుకు కూడుకున్నాం ఇక్కడ అంటే మెయిన్ దేవుని వాక్య ప్రకారం బ్రతకడానికే. ఈ వాక్యమే మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. ఈ వాక్యమే మనల్ని నిత్య జీవాన్ని తీసుకెళ్తుంది. ఇది వినకుండా నువ్వు ప్రార్థనకు వచ్చినా ఏం ప్రయోజనం ఉండదు. ఒకవేళ నీలో వాక్యం పని చేయకపోతే నువ్వు కానుక వేసినా, చప్పట్లు కొట్టినా, లేకపోతే ప్రార్థనకు వచ్చినా, ఏం చేసినా దానివల్ల ఉపయోగం ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే ఈ బైబిల్ పక్కన పెట్టుకుంటే సాతాను రాడంటాడు. ఎవరు చెప్పారు సాతాను రాడని? సాతాను పరలోక రాజ్యానికి వెళ్ళినవాడు, వెళ్తున్నాడు ప్రతిరోజు కూడా. మనందరి పాపాలు తీసుకెళ్ళి ఏం చేస్తాడు తెలుసా? తండ్రి అయిన దేవుని నేరం చేస్తాడు. ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం అనుకోండి, ఈడ మంచి మాటలు చెప్పి ఇంట్లో కొట్టుకున్నాం అనుకోండి, అయ్యా వీళ్ళు ఇంతగా బయట మంచి మాటలు చెప్పి ఇంట్లో కొట్టుకుంటున్నారు కదా, అసలు వీళ్ళు ఎట్లయ్యా పరలోకి తీసుకొస్తావు? ఇంత కోపిస్టుల్ని, ఇంత అసూయపరులను ఎలా తీసుకొస్తావు అని చెప్పేసి వాడు ప్రతి ఇంటికి వెళ్తాడట. అర్థమవుతుందా? వీళ్ళు ప్రార్థన అంటారు కానీ ఎప్పుడు సినిమాలు చూస్తున్నారు. వీళ్ళు ఎట్లా పరలోకి తీసుకెళ్తావు? ప్రార్థన అంటుంటారు కానీ వీళ్ళు అంతా అనేక రకాలుగా అసూయ కలిగి ఉంటారు. ఎట్లా పరలోకి తీసుకెళ్తావు అని చెప్పేసి ప్రతిరోజు మన పైన నేరాలు మోపుతున్నాడు. తెలుసా లేదా మీకు? మనం అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే ఒక అంతరంగ ఆత్మ సంబంధం యుద్ధం జరుగుతుంది. తెలుసా మీకు? క్రైస్తవ జీవితం అంటే ఆషమాషి కాదు. అది క్రైస్తవ జీవితం అంటే అంత సులువైంది కాదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ మార్గంలో ప్రవేశించాలంటే సమస్తాన్ని త్యాగం చేసుకుని రావాలి. కూర్చోబెట్టు. హల్లెలూయా. సమస్తాన్ని ఏం చేసుకొని రావాలి? ఈ మార్గంలో ప్రవేశించాలంటే సమస్తాన్ని ఏం చేసుకొని రావాలి? త్యాగం చేసుకొని రావాలి. త్యాగం అంటే అర్థం ఏంటి? అన్నీ కోల్పోయినా కూడా నేను దేవుని కొరకు నిలబడగలను అనే స్థాయికి రావాలి. వస్తామా? ఒక చిన్న చెంచబోతు జాలిగా కదా, భయంకరమైన తిట్టుకోవడాలు. ఈ చెంచ ద్వారా నీ పరలోక రాజ్యం పోతుంది, తెలుసా లేదో? ఈ చెంచ ద్వారా నీ రక్షణ పోతుంది, తెలుసా లేదో? హల్లెలూయా. మనం చెంచను చూస్తున్నాం కానీ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాం. అర్థం కావట్లే మనుషులకి. ఏం జరుగుతుందంటే ఒక చిన్న వస్తువు కాడ మనం చాలాసార్లు ఏమైపోతుంటామంటే గలివిలి పడి గందరగోళ పడిపోతున్నాం. ప్రాణం కంటే విలువైనవి ఏం కాదు కదా, ఆత్మ కంటే విలువైనవి ఏమి కాదు కదా. ఏమన్నా విలువైనవి ఉన్నాయా? ఈరోజు సాతాను ఏం చేస్తాడంటే నువ్వేమైనా తక్కువ అని చెప్పేసి వాడు రోషం పుట్టిస్తాడు. ప్రభు అంటాడు, అమ్మా ఏం పోయినా నువ్వు క్షమించేసి అంటాడు. ఒకవేళ నేను తిడుతున్న వారిని కూడా ఏం చేయాలట? క్షమించగలగాలట. హల్లెలూయా. ఎంతమంది క్షమిస్తాం చెప్పండి? దీవించాలట మనం అందరం కూడా. ఇంకోటి తెలుసా లేదా? మీరు దీవిస్తే ఏదో తెలుసా? వాళ్ళపైన నిప్పుల కుప్ప పోసినట్టుగా ఉంటుందట. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఏ మార్గంలో ఉన్నామంటే ఆధ్యాత్మికమైన పరలోక రాజ్య మార్గంలో ఉన్నాం. ఇరుకు మార్గంలో ఉన్నాం. ఇరుకు మార్గం అంటే తెలుసు కదా. ఆ ఇరుకు మార్గంలో మొండ్లు ఉంటాయి, తుప్పలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, రాళ్ళు రప్పలు అన్నీ ఉంటాయి. కొన్నిసార్లు రక్తాలు కూడా గారుతుంటాయి ఇరుకు మార్గాల్లో. ఎందుకంటే మార్గమే ఇరుకు. విశాల మార్గాల్లో ఏమిటో తెలుసు, అంత విశాలంగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు పాపం చేసిన అడిగేటోడు ఉండడు, నువ్వు ఏం చేసిన అడిగేటోడు ఉండడు, నువ్వు ఎట్లా ప్రవర్తించిన అడిగేటోడు ఉండడు. అన్ని రకాలుగా ఫ్రీడమ్ దొరుకుతుంది నీకు. కానీ గమ్యం చూసేసరికి పెద్ద అగాధమైన పరిస్థితులు పడిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నాం. కొంతమంది పరలోక రాజ్యానికి వెళ్తున్నారంటే కొంతమంది లాగేవారు ఉంటారు బయటికి కదా. ఈరోజు దేవుని రాజ్యాలకు వెళ్ళాలనుకుంటే కొంతమంది లాగుతుంటారు దానికి. కొంతమంది ప్రయాసంతో కష్టాలతో దేవుని రాజ్యాలకు వెళ్ళిపోతుంటారు, అవమానాలు భరిస్తూ వెళ్ళిపోతుంటారు. హల్లెలూయా. పౌలు అంటాడు, ఈ నామము నిమిత్తం అంటే మనం అవమానం పొందుటకు పిలువబడ్డామంట. మీకు ఒకటి తెలుసో లేదో, క్రైస్తవులు దేని కొరకు పిలువబడ్డారంటే అవమానం పొందుటకు పిలువబడ్డారట.
అంటే దేవుని మార్గంలో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుంటాయి తెలుసా? అవమానాలు కలుగుతుంటాయి, నిందలు కలుగుతుంటాయి. ఎక్కడి నుంచి కలుగుతుంటాయి? ఇంట్లో నుండే కలుగుతుంటాయి. అత్తకి కోడలు, కోడలికి అత్త, కుమారుడికి తండ్రి, తండ్రికి కుటుంబంలో వ్యతిరేకతలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నిటిని సహించి మనం ఏం చేయాలంట? సహించిన వాడు ధన్యుడంట. అంతవరకు సహించిన వాడు రక్షించబడతాడంట. కాబట్టి దయచేసి గమనించండి. ఈరోజు మనం ప్రార్థనకు వస్తున్న మంచిదే, ప్రేయర్కి వస్తున్న మంచిదే, కానీ ఒకసారి ఆలోచన చేయండి. మన విశ్వాసాన్ని, మన రక్షణను కాపాడుకుంటేనే పరలోక రాజ్యం దక్కుతుంది. నేను ఒక్క మాట చెప్తాను, మొక్కుబడి కొరకు మనం ప్రార్థనకి రావద్దు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు చాలామంది గుడికి వెళ్తుంటారు, ఒక 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 వస్తువు పట్టుకొని కొన్ని పూలు తీసుకొని అది కొట్టేసి వచ్చేస్తుంటారు. మళ్ళీ వాళ్ళ ఇష్టం వచ్చిన పనులు వాళ్ళు చేస్తుంటారు. అది ఏమనుకుంటారంటే భక్తి అనుకుంటాం. దేవుని సాటిస్ఫాక్షన్ చేయాలంతే. ఇక్కడ అలాంటివి ఉండవు. మన హృదయాన్ని చూస్తాడు ఆయన. ఏం చూస్తాడు ఆయన? హృదయ అంతరంగములు పరిశోధించి నీతి గల దేవుడు. నేను అంటాను ఒకసారి మీకు ఏంటంటే, ఈ 60-70 సంవత్సరాల కాలంలో మనం ఏమి చేసినా సమస్తం వ్యర్థమే. ఒక దినాన్ని అన్నీ ఏమైపోతాయంట? లయమైపోతాయి. కానీ ఒక జీవితం ఉంది, శాశ్వత కాలం. ఈ శరీరం ఒక్కటే మారుతుంది. ఈ శరీరం మారి మహిమ శరీరం వస్తుంది. మిగతాదంతా యాజిటీస్గా ఉంటుంది. మన కళ్ళు, మన చెవులు, మనం ఎవరు చూసామో, ఎవరితో మాట్లాడి అన్నీ కూడా అర్థమవుతుంటాయి. మనం అనుకుంటాం చనిపోయిన తర్వాత ఎవరికి ఏం తెలియదు అనుకుంటాం. నో, అట్లా కాదు. అర్థమవుతుందా? మీకు ఒకటి తెలియదు, కానీ చనిపోయిన వ్యక్తిని చూపించంటారంటే అంటే అక్కడ ఏం జరిగిందో అందరు ఏడుస్తున్నారంటే ఒక ఆయన చనిపోయిండంటే అని అంటూ ఉంటాం. చనిపోయిండు. ఎవరు చనిపోయారు? చచ్చిపోయిండు అంటాం కదా. మరి అక్కడ ఉన్న ఏంటిది? అది శరీరం, మట్టి శరీరం. కానీ అసలైన వ్యక్తి ఎవరు తెలుసా? అతనిలో ఉన్న ఆత్మే అసలైన వ్యక్తి. అందుకోసమే చచ్చిపోయిండు అంటాం. కానీ ఎక్కడ పోయిండో తెలియదు చాలా మందికి, ఎక్కడ పోతున్నారో తెలియదు చాలా మందికి. ఈరోజు చావు అనగానే అందరూ సమరపడతారు, చావు వస్తే బాగుంటుంది అనుకుంటాం. కానీ చావే కొన్నిసార్లు సినిమాల క్లైమాక్స్ ఉంటుంది చూసాలా, అది చాలా డేంజర్. ఇది మనం ఏమనుకుంటాం అంటే చావు అంటే అంత ఈజీ అనుకుంటాం. కానీ క్రైస్తవునికి ఈజీ, కానీ క్రైస్తవుడు కాకుండా నువ్వు చనిపోతే అప్పుడు అసలు ఆట స్టార్ట్ అవుతుంది. మనం అనుకుంటే ఏంటంటే కొన్నిసార్లు ఈ లోకంలో కష్టాలు భరించలేక వాటిని నరకయాతన పడుతూనే ఉంటాం. అసలు మనం భూమి మీద పడే కష్టాల్లో ఏవి కూడా నరకంలో ఒక మూలకు సరిపోవంట. అంత భయంకరంగా ఉంటుంది నరకం. ఇవన్నీ కూడా ఏ సమస్య కానీ, ఏ ఇబ్బంది కానీ ఈ నరకంలో ఉన్న దానికి పోలుతూ కూడా ఒక రవ్వంత కూడా సాటి కాదట. అంత భయంకరమైంది నరకం. అందుకోసమే ఒక మాట చెప్తున్నాను, నరకం మన కొరకు కాదు, మనుషుల కొరకు కాదు. ఎవరి కొరకు తెలుసా? సాతాను వాని దూతల కొరకు. మరి సాతాను వాని దూతల కొరకు అయితే మనుషులు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు వెళ్తున్నారంటే దేవునికి సాతానికి పడదు కాబట్టి. ఇప్పుడు దేవుని ప్రజలైన మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుని ఏం చేయలేక ఈ దేవుని వాళ్ళ కోసం ప్రేమించాడు కదా, వాళ్ళ కొరకు రక్తం కాచాడు, వాళ్ళ కొరకు చనిపోయాడు కాబట్టి వీళ్ళని నేనేం చేయాలి? ఇప్పుడు నాతో పాటు నరకాన్ని తీసుకెళ్ళాలని చెప్పేసి మాయ మాటలు చెప్పేసి పాపములు పడేసి అంధకారంలో పడేసి మనం పాపం చేసినట్టు చేసేసి ఇప్పుడు నిత్య నాశనానికి వానితో పాటు ఏం చేస్తున్నాడంట? సాతాన్ని తీసుకెళ్తా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమైందా? ఏం అర్థం కాదు. కాబట్టి దయచేసి గమనండి. పరలోక రాజ్యం అంటే అర్థం ఏంటంటే మనమే పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించే వారందరూ బలాత్కారంగా ప్రవేశిస్తున్నారట. ఇప్పుడు మీకు ఏం చెప్పాలి? నేను ఏం చెప్తే మీరు వింటారు తెలుసా? పలానా ఊళ్ళో అంట, పలా ఇంట్లో అంట ఇలా జరిగింది అనగానే మన చెవులు మంచిగా వింటాయి. అవునా కదా? హల్లెలూయా. కానీ దేవుని వాక్యం సరికి వచ్చేసరికి వినడేవుడు సాతాను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుతుంది. ఈరోజు మనం అందరం కూడా ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. ఇరుకు మార్గం అంటే అంత ఇరుకుగానే ఉంటుంది. ఎవ్వరు మనల్ని మెచ్చుకోరు. ఒకసారి మా వాడు చెప్తున్నాను, క్రైస్తవులు అయిన వారిని ఎవరు కూడా మెచ్చుకోరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు నిజంగా క్రైస్తవుడిగా బ్రతికితే ఎవ్వరు నిన్ను కూడా ఏం చేయరు? లెక్క చేయరు, మెచ్చుకోరు. అదే లోకస్తులతో జీవించు, అందరూ మెచ్చుకుంటారు, అందరూ నిన్ను గౌరవిస్తుంటారు. ఏ రకమైన గౌరవం అంటే దానికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అవి ఇప్పుడు చెప్పడం మనకి సమయం సరిపోదు. ఇక ఒక మాట చూద్దాము. చివరిగా నేను చెప్పి కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం వినండి జాగ్రత్తగా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. పిమ్మట ఏ పట్టణములో
ఆయన విస్తారమైన అద్భుతములు చేశానో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఒక ప్రాంతంలో అనేకమైన అద్భుతాలు చేశాడట. ఒక ప్రాంతంలో అనేక గొప్ప కార్యాలు చేశాడు. చనిపోయిన వారు లేపాడు, పక్షవాయుగల వారు బాగు చేశాడు, ఎన్నో రకాల అద్భుతాలు చేశాడు, ఎన్నో రకాల గొప్ప కార్యాలు చేశాడు. అయితే వాళ్ళు మారు మనసు పొందకపోవడం వల్ల దేవుడు వాళ్ళు ఏం చేస్తున్నాడా? గద్దించాడట, గద్దింపుచ్చున్నాడట. ఏం పట్టణాలు అవి చూద్దాం. చూడండి అక్కడ అంటే 21 వచనం. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుల పట్టణంలో చేయబడిన యెడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. హల్లెలూయా. అయ్యో కొరాజినా, బెత్సయిదా, మీ పట్టణాలు చేసిన అద్భుతాలు, మీ జీవితాలు చేసిన అద్భుతాలు ఆ తూరు సీదోనుల పట్టణంలో చేసినట్లయితే వారు ఎప్పుడో గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొని మారు మనసు పొంది ఉండేవారు. హల్లెలూయా. అంటే ఈ పట్టణాల గురించి ఏమంటున్నాడు? ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని కార్యాలు చేసినా ఇంకను మీ బ్రతుకులో మార్పు లేదు, ఇంకను మీరు పశ్చాత్తాపడతలేదు. పాపం చేస్తున్నారు కానీ పాపం విషయమే ఏ మాత్రం కూడా పశ్చాత్తాపం కలగట్లేదు. అర్థమవుతుందా? ఈరోజు నిజంగా ఒక క్రైస్తవుడి కంట ఈరోజు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పే ఏమంటుందట? ఏమంటుంది తెలుసా? కొన్నిసార్లు అంటూ ఉంటారు మెర అంటారు. మెర అంటే దేని గురించి? ఎవరో అన్న మాటలు పట్టుకొని మెర అనిపిస్తుంది. అది కాదు. ఫస్ట్ మన అంతరాత్మ మనసాక్షి సాక్ష్యం ఇస్తాట. ఇగో నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు. ఎందుకు గద్దిస్తాడు తెలుసా? అలా అంటున్నప్పుడు వెంటనే ఆ తప్పు విషయం మోకరించి ప్రార్థన చేయాలి. అన్నయ్య నిజమే ప్రభువా, నేను తప్పు చేశానని. మనకేం గుర్తుంటుంది తెలుసా? ఎవరో తిట్టిన మాటలు, ఎవరో అన్న మాటలు, అవి గుర్తొచ్చి వాటి గురించి మనం రోషంగా ఉంటాం. అసలు దేవుడు వాటిని క్షమించేయాలన్నాడు వాటి గురించి. హల్లెలూయా. అవి గుర్తుపెట్టుకోవద్దు. అదంతా చెత్తని ఊడ్చివేయకపోతే ఏం జరుగుతుంది తెలుసా? ఇప్పుడు ఒకరోజు ఇల్లంతా ఊడవకుండా ఉండండి. ఎలా ఉంటుంది ఇల్లు? ఎలా ఉంటుంది? శుభ్రంగా ఉంటుందా? మంచిగా ఉంటుందా? మంచి సువాసన కొడుతుందా? మీరు టమాటాలు, బెండకాయలు అన్ని తెచ్చిన తర్వాత ఒకరోజు వండారు, మిగతా రోజు కొన్ని అవి పాడైపోవడానికి వస్తున్నాయి. తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారా? వాటిని ఇంట్లో మూలకు మంచిగా ఫ్రిడ్జ్లో దాచుకుంటారా? లేకపోతే బీరోలో దాచుకుంటారా? ఎక్కడ పడేస్తారా? ఎక్కడో దూరంగా కాలువలు పడేస్తూ ఉంటాం. ఎందుకు పడేస్తాం తెలుసా? అవి ఇంట్లో ఉంటే కంపు కొట్టేస్తుంది. హల్లెలూయా. కానీ అవి దూరంగా వేస్తే శుభ్రంగా ఉంటుంది. ఈరోజు మన జీవితంలో ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ఏం జరుగుతుంది తెలుసా? ఏదో ఒక ప్రాబ్లం, లేకపోతే ఏదో ఒక దేవునికి అసహ్యమైన కార్యాలు మన జీవితాలు జరుగుతూనే ఉంటాయి. ఎవరైనా తిట్టడం, అనవసరంగా ఎవరితోనన్నా అనవసరంగా మాట్లాడడం, ఒకవేళ మనకు నోటికి తెలియకుండానే ఒక బూతు రావడం, ఒక అబద్ధం రావడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఏమైపోతుంది తెలుసా? ఈ హృదయం అంతా చెత్తకుండా అయిపోతుంది, కంపు కొట్టేస్తుంది. వాళ్ళని చూడగానే అసహ్యం అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? వాళ్ళ హృదయం అంతా కూడా దేంతో నిండిపోయింది? చెడుతో నిండిపోయింది. కాబట్టి ఆ చెడుతో నిండిపోయినప్పుడు ఏం కొడుతుంది? కంపే కొడుతుంది. ఇప్పుడు పలానాలు మంచి సెంటు కొట్టారనుకోండి, వాసన పీల్చాలంటే అలా దగ్గరికి వస్తున్నాడు, వాసన ఇంకా పీల్చాలనిపిస్తుంది, ఆ సువాసన ఇంకను ఆస్వాదించాలనిపిస్తుంది. అదే చెడ్డ వాసన వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుంది? మంచిగా హత్తుకొని ఉండాలనుకుంటుందా? లేకపోతే దూరంగా వెళ్ళిపోవాలనుకుంటావా? ఈరోజు దేవుడు కూడా అంతే. ఈరోజు దేవుడు కూడా మన పట్ల ఆయన హత్తుకోవాలనుకుంటున్నాడు, ఎప్పుడు కూడా మనతో ఉండాలనుకుంటున్నాడు, కానీ మనకు దూరంగా పారిపోతున్నాడు. ఎందుకు తెలుసా? ఎందుకంటే మన జీవితాలన్నీ ఆయనకి కంపుకు కొడుతున్నాయి. మన యొక్క హృదయం అంతా కూడా కంపు, ఒక మురికాల కూడా భయంకరంగా తయారైపోతుంది మన హృదయాలు. కాబట్టి దయచేసి గమనించండి ప్రియదేని బిడ్డారా, ఈరోజు చెడునంతా కూడా ప్రతిరోజు ఊడ్చేసుకోవాలి. ఈరోజు నేను ఒకవేళ ఒక బూత్ మాట్లాడనుకోండి, ఆ రోజంతా అనిపిస్తుంది అనవసరంగా మాట్లాడు మనం అంతరాత్మ అనిపిస్తూ ఉంటుంది, నువ్వు ఇలా మాట్లాడుకుంటే బాగుండదు కదా అనిపిస్తున్నప్పుడు వెంటనే మోకరించి, అయ్యా తప్పు అయిపోయింది ప్రభువా క్షమించని అడగాలి. వెంటనే దేవుడు క్షమించేస్తా ఉంటాడు. కానీ కొంతమంది దాన్ని పట్టించుకోరు. పాపం ఎక్కువైపోయి ఏమో తెలుసా? చివరికి ఆ పండి మంచి పాకానికి వచ్చినప్పుడు తంచకపోతే ఏమైంది? పండి రాలిపోతుంది. మన జీవితాలు కూడా పాపం ఎక్కువైపోతే ఏమైపోతుంది తెలుసా? రాలిపోతాం. కాబట్టి గమనించండి ప్రియదేని బిడ్డ, మనందరి జీవితాల్లో ఈరోజు మారు మనసు పొందకపోతే దేవుడు అంటున్నాడు ఏం చేస్తారో తెలుసు. ఒక మాట చూడండి,
తూరు సిదోన పట్టణంలో చేయబడిన యెడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోరె పట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. విమర్శన దినమందు మీ గతి కంటే తూరు సిదోనుల పట్టణముల గతి ఓర్వ తగినదై ఉండనని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఒక దినం తీర్పు దినం రాబోతుంది. ఆ దినాన మీకంటే ఆ తూరు సిదోనుల పట్టణాలే ఓర్వదగిన, వాటికే శిక్ష తక్కువగా ఉంటుంది, మీకు ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఇద్దరు తప్పు చేశారనుకోండి, భయంకరంగా వ్యభిచారం చేసి కుటుంబాన్ని పాడు చేసిన వాడు ఒక వైపు ఉన్నాడు, ఒకడేమో చిన్న అబద్ధం ఆడి వచ్చినవాడు ఒక వైపు ఉన్నాడు. వింటున్నారా? ఇప్పుడు ఇద్దరిలో ఎవరు ఎక్కువ బాగా పాపం చేశారు చెప్పండి? ఇప్పుడు ఒక కుటుంబం నాశనం చేసి ఆ కుటుంబాన్ని పాడు చేసి మనం అనుకుంటాం సరే ఇంత ఒక జంతువులాగా ప్రవర్తించాడు అనుకునేవాడు ఒక పక్క ఉన్నాడు, ఒకడు చిన్న అబద్ధం ఆడి జైలుకి వచ్చినవాడు ఒకడు ఉన్నాడు. ఈ రెండిట్లో ఎవరు ఎక్కువ ఘోర పాపం చేశారు చెప్పండి? ఇతడే కదా. ఆ కుటుంబం అంతా చంపేశాడు, నాశనం చేశాడు. అయితే ఈయన జడ్జి దగ్గరికి రాగానే ఏం చేశాడంటే, అయ్యా నేను తప్పైపోయిందని నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపడ్డాడు అనుకోండి. ఇతడేమో నేను అంతే మాట్లాడతా, నా ఇష్టం అన్నాడు అనుకోండి. ఈ ఇద్దరిలో ఎవరికి క్షమాపణ కలుగుతుంది? ఎవరికి తక్కువ శిక్ష ఉంటుంది? వాడు ఘోర పాపం చేసినా కూడా ఒకవేళ వాడు పశ్చాత్తాపడితే ఖచ్చితంగా శిక్ష తక్కువ ఉంటుంది. ఇది చిన్న పాపం చేసినా కూడా మారు మనసు పొందట్లేదు, అసలు ఒప్పుకోవట్లేదు, గర్విస్తున్నాడు, దాన్ని బట్టి ఇతనికి ఎక్కువ శిక్ష ఉంటుంది. అట్లనే తూరు సిదోన పట్టణాలు భయంకరమైన పాప స్థితిలో ఉన్నాయి. కానీ ఒక దినానంట, ఉగ్రత దినమందు, తీర్పు దినమందంట ఎవరికి ఎక్కువ శిక్ష చేస్తాడంటే దేవుడు? ఈ యొక్క బెత్సయిదా, ఈ కొరాజిన పట్టణాలకు ఎక్కువ ఇస్తాడట. మరి దేవుడు వారి జీవితాలు ఏం చేశాడు తెలుసా? అనేకమైన అద్భుతాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు, కానీ వారి జీవితంలో మార్పు లేదు. హల్లెలూయా. మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఏముండాలండి? ఏముండాలి? మారు మనసు అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? మారు మనసు అంటే అర్థం ఏంటి? మన పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టడమే, ఆ తప్పు ఇంకెన్నడూ చేయకపోవడమే మారు మనసు. ఒకసారి తప్పు చేసాము, ప్రభు సన్నిధికి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టాము, మరలా ఎన్నడూ తప్పు చేయొద్దు, అది మారు మనసు అంటారు. ఈరోజు క్రైస్తవుల గురించి చెప్తున్నాను, మారు మనసే లేదు ఎవరికి. ఉందంటారా? ఎవ్వరికి మారు మనసు లేదు. మారు మనసు లేనివాడు పరలోక రాజ్యం పోడు. హల్లెలూయా. మారు మనసు లేని వాళ్ళు ఈరోజు నేనైనా నీవైనా ఎవరైనా మారు మనసు అంటే మారంటే ఈరోజు ఇదివరకు ఇతరులని అనవసరంగా నేను ద్వేషించేవాడని అనుకోండి, ఇప్పుడు ఆ విషయమే నేను ఒకవేళ మార్పు పొందకపోతే ఖచ్చితంగా పాపం చేసి పాపిగా ఉంటాను. కాబట్టి ఈరోజు నేను అంటున్న మాట ఏంటంటే, మనం అందరం పరలోక రాజ్యం చేరుకోవాలని దేవుని ఆశ. అందుకోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు కూడా, అందుకోసం నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి, చాలామంది ఎందుకు వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు వదులుకొని ప్రభు సన్నిధికి వెళ్ళడం, లేకపోతే స్వార్థ ప్రకటించడం ఎందుకు జరుగుతుందంటే, నిజమైన మార్గం ఏంటంటే, పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం ఏంటంటే యేసయ్య మార్గమే. ఈరోజు మీరు అందరినీ ఏం చేస్తుంటే దేవుడు తెలుసా? ప్రేమిస్తుండే. ఇంకను ఆయన చేతులు చాపి ఇకనైనా నా బిడ్డలు నా వైపు మలుతారేమో, ఇక్కడ నుండి నా వైపు తిరుగుతారేమో అని ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ నుండి పాపం మానుకొని ఆయన సంపూర్తిగా నా కౌగిలోకి వస్తారని చెప్పేసి దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి దయచేసి ఆ దేవునిక కృపను, దేవునిక కనికరాన్ని మనం ఏనాడు కూడా త్రోసివేయకుండా ఆయనకి మనం అందరం కూడా విధేయత చూపించుదాం, ఆయనకు లోబడదాం, ఆయన మాట ప్రకారం జీవించుదాం. పరలోక రాజ్యంలో శాశ్వత కాలము ఉండడానికి మనం అందరం కూడా తీర్మానం తీసుకుందాం. హల్లెలూయా. కాబట్టి ఈ బెత్సయిదా లాగా, కొరాజిన్ లాగా మన జీవితాల్లో మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా ఉండొద్దు. ఒకవేళ ఈరోజు ఏదైనా తప్పు జరిగితే వెంటనే ఒప్పుకోవాలి. ఈరోజు ఏదైనా మిస్టేక్ జరిగితే వెంటనే అయా అని మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి దాన్ని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టినప్పుడు నిన్ను నువ్వు రోజు ఏం చేస్తున్నావు తెలుసా? శుద్ధి చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు రోజు పవిత్రపరుచుకుంటున్నావు, పరిశుద్ధపరుచుకుంటున్నావు, పాపమును అంటకుండా చూసుకుంటున్నావు. కాబట్టి పరలోక రాజ్యానికి మనం డైరెక్ట్గా వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి అందరూ ఈరోజు ఎవ్వరు నశించిపోవద్దు అనేది దేవుని యొక్క కోరిక. దయచేసి ఈ మాటల ద్వారా మనం అందరం ఒకరినొకరు ఓదార్చుకుందాం, ఒకరినొకరు ధైర్యపరచుకొని ఆదరించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరం తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.